ఆ, అందరికి అర్థమయ్యేటట్టు ఉంటుంది సార్ మీ వే ఆఫ్ టాకింగ్ అని క్లారిటీ కూడా నీట్ గా క్లీన్ గా బేసిక్ గా అర్థమయ్యే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఏం నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా సో వాట్ ఈజ్ వాట్ అనేది ఈవెన్ ఫస్ట్ రోజు ఆ ఇన్వెస్ట్మెంట్ అన్ని డీటెయిల్డ్ గా చెప్పారు. ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, చిట్స్ ఏంటి, ఎఫ్డీస్ ఏంటి, అన్ని క్లియర్ గా ఎంత పర్సెంటేజ్ దేంట్లో పెట్టచ్చు, ఎండోమెంట్ ప్లాన్స్ ఏంటి. సో బేసిక్ గా మిడిల్ క్లాస్ పీపులే సఫర్ అయ్యేది, ఎవరైనా పూర్ గాని రిచ్ ఉండదు. సో పూర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బేసిక్ గా ఆ ఈ పాసివ్ ఇన్కమ్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది నాలెడ్జ్ అనేది బాగా అది బాగుంది సార్. అంటే బేసిక్ గా తెలుసు మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అది ఇదని అందరికీ తెలుసు, బట్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అంత టైం ఉండదు మెయిన్ గా. ఏంటి ఉమ్, తెలుసుకొని దాంట్లో ఎలా చెయ్యాలి, ఎలా ఎస్ఐపి చేయాలి, కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండదు. ఇంకో కొంతమందికి ఉన్నా కూడా ఏ ఫండ్స్ ప్రాపర్ గా ఉంటాయి ఏ ఉండవు, ఏంటి రిటర్న్స్ అనేది కూడా ఐడియా ఉండదు, మామూలుగా చేసుకుంటూ వెళ్తారు. సో అది కొంచెం సో టైం పెట్టని వాళ్ళకి కూడా ఇలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా బాగా చెప్తున్నారు.